ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని మోసం చేసి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును కలెక్టర్కు అందజేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అసలు నిజంగా ఆదిమూలపు సురేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తేనా? ఎస్సీ కాకుంటే ఎస్సీగా కుల ధృవీకరణ పత్రం ఎలా వచ్చింది? మంత్రిపై వచ్చిన ఫిర్యాదులో నిజమెంత తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆదిమూలపు సురేష్ ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి. ఈయన ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం అయిన ఎర్రగొండపాలెం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుండి విజయం సాధించిన ఈయన జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మొదట విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు తర్వాత జరిగిన కేబినెట్ మార్పు చేర్పుల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా మంత్రి ఆదిమూలపుపై ఒక ఫిర్యాదు అందింది. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో మార్కాపురానికి చెందిన పి ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు ఈ ఫిర్యాదు చేశారు. కంప్లైంట్లో ఇమ్మాన్యుయల్ మంత్రి ఆదిమూలంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు మంత్రి సురేష్ బీసీ క్రిస్టియన్ కింద ఉండి ఎస్సీగా తప్పుడు కుల ధృవీకరణ పత్రం తీసుకుంటున్నారని ఈయన ఫిర్యాదులో చెప్పారు. మార్కాపురం మండలం గజ్జలకొండకు చెందిన ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రులు జార్జి తెరిసాను జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం బీసీసీలుగా క్రిస్టియన్ కోటాలో 1984లో కర్నూలులో రాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కళాశాల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అయితే జార్జి అప్పట్లో స్కూలు హెడ్ కావడంతో మంత్రి సురేష్తో పాటు అతని తమ్ముడు స్కూల్ సర్టిఫికెట్స్లో వారిని ఎస్సీలుగా పేర్కొన్నారు. బీసీసీ క్రిస్టియన్గా ఉన్న జార్జ్ పిల్లలు ఎస్సీలు ఎలా అవుతారని ఫిర్యాదుదారుడు ఇమ్మాన్యుయల్ ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపితే ఆదిమూలపు సురేష్ చేస్తున్నది బయటపడుతుందని ఇమ్మాన్యుయల్ చెప్తున్న పరిస్థితి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రవేశించడం, ఈ యాత్ర ద్వారా జగనన్న ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, దళిత పీడిత ప్రజలకు ఏ విధంగా వారికి సామాజిక న్యాయం అందించారో, పదవుల్లో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో వెనక్కి నెట్టివేయబడినటువంటి ఈ కులాలను ముందుకు తీసుకుపోవాలనే ఒక దృఢ సంకల్పంతో గతంలో కేవలం సామాజిక న్యాయం అంటే పెదవులకే పరిమితమై, మాటలకే పరిమితమై, ఎన్నికలప్పుడు మాత్రమే వాడే పదంలాగా ఈ యొక్క సామాజిక న్యాయం, సామాజిక సాధికారత మనం చూసాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మంత్రి పదవుల దగ్గర నుంచి సర్పంచ్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేషన్లు, మరి బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించి అందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు జగన్ తీసుకున్నటువంటి చర్యలను మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కార్యక్రమమే ఈ బస్సు యాత్ర అని చెప్పి ఈరోజు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం వస్తే మమ్మల్ని ఆదరించి ఈరోజు జగనన్న చేసినటువంటి కార్యక్రమాల్లో మేమందరం భాగస్వాములమే, మేమందరం లబ్ధి పొందాం అని చెప్పి మాకు చేయూతనిస్తున్నటువంటి మరి ప్రజానికి అందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తూర్పు
నియోజకవర్గం ఏదైతే ఉందో గుంటూరు తూర్పు నియోజకవర్గం మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ముస్తఫా మరి వారి కుటుంబాన్ని మీరు మళ్ళా ఆశీర్వదించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు అభివృద్ధి చెందితే మీకు ఏదో మరి మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి బలపరచండి, జగనన్నని ముఖ్యమంత్రిని చేయండి అనే నినాదంతో ఈరోజు ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రి సురేష్ పై ఇలాంటి ఫిర్యాదు రావటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతుందా, ఒకవేళ జరిగినా పారదర్శకంగా జరుగుతుందా అనే ప్రశ్న ప్రజల నుండి ఉత్పన్నమవుతుంది. తల్లిదండ్రులు బీసీసీ క్రిస్టియన్గా ఉంటే కుమారుడుకు ఎస్సీగా కుల ధృవీకరణ పత్రం ఎలా ఇస్తారని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఓ ఇమాన్యుయల్ అనే వ్యక్తి కలెక్టర్కు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కూడా కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? సుజాత, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏదైతే కుల ధృవీకరణ విచారణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఎవరైతే మార్కాపురం చెందిన పి ఇమ్మాలీల్ అనే వ్యక్తి బేసిక్ గా ఇతను ఆర్ఎంపీగా గత కొన్ని సంవత్సరాలుగా మార్కాపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఇతను తాజాగా స్పందన సోమవారం పూట ఏదైతే ఒంగోలు కలెక్టరేట్ లో జరిగే స్పందనలో ఈయన మార్కాపురం చెందిన ఇమ్మాలీల్ ఆదిమూలపు సురేష్ మీద ఫిర్యాదు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఈ ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నాడో ఈయన ప్రస్తుతం ఎర్రగొండపాలెం నుంచి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈయన ఎస్సీ కాదని ఆయన మార్కాపురం చెందిన ఇమ్మానీల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈయన తండ్రి ఎవరైతే ఆదిమూలపు సురేష్ తండ్రి ఉన్నారో జార్జ్ కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ ఆదిమూలపు సురేష్ తల్లి జటిసమ్మ కానీ వీళ్ళిద్దరూ గతంలో హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు రిటైర్ అయ్యే తరుణంగా కూడా బీసీసీ క్రిస్టియన్ కిందనే రిటైర్ అయ్యారని చెప్పి ఆ తర్వాత కూడా కర్నూలులో రాయలసీమ కాలేజ్ మైనార్టీ కాలేజ్ క్రిస్టియన్ మైనార్టీ కాలేజ్ అని చెప్పి బీసీసీ కింద వీళ్ళు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని కళాశాల ప్రారంభించిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అలా తల్లిదండ్రులు బీసీసీ కింద క్రిస్టియనిటీ కింద ఉన్నప్పుడు తమకు ఉండే సంతానానికి ఎస్సీ కింద ఎలా సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి ఈయన ఫిర్యాదులో ప్రధానంగా పేర్కొన్నాడు. దీని మీద కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విచారణ జరపాలని, విచారణ పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఆదిమూలపు సురేష్ కి ఏదైతే పత్రం కుల ధృవీకరణ పత్రం ఎస్సీ కింద ఉందో దాన్ని విచారణ చేసి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. తల్లిదండ్రులు బీసీసీ కింద ఉన్నప్పుడు కుమారుడికి ఎస్సీ వర్తించదని చెప్పి, అట్లాగే ఆ టైంలో ఎవరైతే ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రులు హెచ్ఎంలుగా పనిచేశారో ఆ టైంలో ఈ ఆదిమూలపు సురేష్ కానీ వాళ్ళ తమ్ముడు కాగితాల్లో కానీ ఏదైతే స్కూల్స్ లో చదివినప్పుడు టీసీలు ఉంటాయి ఆ టీసీల్లో ఈ దాన్నే ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓలు కానీ ఎవరైనా ఆ టీసీని ఆధారంగా చేసుకొని ఆదిమూలపు సురేష్ ఇది చాలా ప్రధానంగా దీంట్లో కలెక్టర్ చేసిన ఫిర్యాదు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. దీని మీద మరోవైపు ఇటు విపక్ష నేతలు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ ఇదే చెప్తున్నారు. బీసీసీ కింద ఉన్న తల్లిదండ్రులు ఎస్సీకి కుమారునికి ఎస్సీ ఎలా రైట్. థ్యాంక్ యూ సురేష్.